ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ స్క్వాడ్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ బ్యాక్. అలాగే శుభ్మన్ గిల్ కెప్టెన్ యాస్ బ్యాక్. రోకో ఇన్ యాక్షన్. సిరాజ్ బ్యాక్ వచ్చాడు. ఎన్కేఆర్ బ్యాక్ వచ్చాడు. ఇంపార్టెంట్ మిస్సెస్ ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ మిస్ అయ్యాడు. ఫస్ట్ స్క్వాడ్ చూద్దాం. సో అలాగే మిస్సెస్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ప్లేయింగ్ 11 ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసేయండి. సో మీరు ఏ ప్లేయర్ డిజర్వ్డ్, ఎందుకు మిస్ అయ్యాడు, మనం రుతురాజ్ గైక్వాడ్ గురించి ఫస్ట్ ఇన్ డీటెయిల్ కూడా మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ స్క్వాడ్ చూస్తే, సో స్క్వాడ్ వచ్చేసరికి శుభ్మాన్ గిల్ కెప్టెన్ అండ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్. సో ఇది వచ్చేసరికి స్క్వాడ్. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తాడు అలాంగ్ విత్ రోహిత్ శర్మ. నెంబర్ 3లో మీకు విరాట్ కోహ్లీ ఉంటాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ అవైలబిలిటీ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏంటంటే బీసీసీఐ రూల్స్ ప్రకారం లైక్ మొన్న ఫిట్నెస్ టెస్ట్లో అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇంకా లైక్ వన్స్ ఎన్ఓసి సర్టిఫికేట్ వస్తే ఫిట్నెస్ సర్టిఫికేట్, సో తను అవైలబుల్లో ఉంటాడు, లేదంటే తను అవైలబుల్లో ఉండడు. అండ్ ఫర్ ద టైం బీయింగ్ మనం నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. అండ్ నెంబర్ 5లో చూసుకుంటే మనకు ఎయిదర్ లైక్ నెంబర్ 5లో చూసుకుంటే మనకు వాషింగ్టన్ సుందర్ ఆర్ రవీంద్ర జడేజా, హూ ఎవర్ లైక్ అక్కడ వేసుకోవచ్చు. ఆర్ కేఎల్ రాహుల్ నెంబర్ 5లో. సో నెంబర్ 6 వాషింగ్టన్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డిలో ఒకరు. నెంబర్ 7 రవీంద్ర జడేజా. అండ్ నెంబర్ 8లో మనకు వచ్చేసరికి కుల్దీప్ యాదవ్. అండ్ నెంబర్ 9 హర్షదీప్ సింగ్. అండ్ 10లో మొహమ్మద్ సిరాజ్. అండ్ 11 ప్రసిద్ కృష్ణ. సో ఇది ప్లేయింగ్ 11. అండ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. సో మొహమ్మద్ సిరాజ్ బ్యాక్. లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మొహమ్మద్ సిరాజ్ను లైక్ ఓడిఐస్కి కన్సిడర్ చేయట్లేదు. టెస్ట్ ఫార్మాట్ ఓన్లీ టెస్ట్కు మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో హ్యాపీ మొహమ్మద్ సిరాజ్ బ్యాక్ రావడం. లైక్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ చూసుకున్న మొహమ్మద్ సిరాజ్ ఇవన్నీ బాగున్నాయి. మొహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి లైక్ పవర్ ప్లేలో, అలాగే మిడిల్ ఓవర్స్లో, డెత్లో, వేరెవర్ లైక్ 3 డైమెన్షనల్ బౌలర్. అండ్ ఐఎమ్ హ్యాపీ మొహమ్మద్ సిరాజ్ బ్యాక్ వచ్చాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్ వచ్చాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి లైక్ హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్ వచ్చాడు. సో నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్ గేమ్ అవేర్నెస్, గేమ్ ఇవ్వాలి. అండ్ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి గేమ్ ఇవ్వాలి. అలాగే బౌలింగ్ మ్యాక్సిమం 4 to 5 ఓవర్స్ ప్లస్ బౌలింగ్ వేపియాలి. అండ్ లైక్ సో ఇంపార్టెంట్ లైక్ మీరు హార్దిక్ సక్సెసర్గా ఫీల్ అయినప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి మ్యాచెస్ ఆడే ప్రాబబిలిటీ ఇవ్వాలి. 10+ మ్యాచ్ అట్లీస్ట్ లైక్ 2 మ్యాచెస్ ఆడి ప్లస్ 4 to 5 ఓవర్స్ బౌలింగ్ ఇవ్వాలి ఉంటుంది. సో అప్పుడే ప్రాపర్గా టెస్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలాగే వాషింగ్టన్ సుందర్ లైక్ యా. సో నౌ మిస్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే బౌలింగ్లో చూసుకుంటే మొహమ్మద్ షమి మిస్ అయ్యాడు. సో మొహమ్మద్ షమి ఓడిఐస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ప్రాపర్ వికెట్ టేకర్, లైక్ మంచిగా బౌలింగ్ వేస్తాడు. 3 to 3-4 స్పెల్స్ లైక్ మిడిల్ పవర్ ప్లేలో స్వింగ్, బోత్ వేస్లో స్వింగ్ చేస్తాడు. వికెట్ టేకింగ్ అబిలిటీ ఉంది. అండ్ 2023 వరల్డ్ కప్ లో లైక్ కన్సిస్టెంట్గా వికెట్ తీశాడు. ఆల్ ఆఫ్ సడన్గా ఓడిఐ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో వెళ్ళిపోయాడు. బట్ హర్షదీప్ సింగ్ లైక్ అక్రాస్ ఫార్మాట్స్ లైక్ ఓడిఐ అండ్ T20స్లో బ్యాక్ టు బ్యాక్ ఆడుతున్నాడు. అలాగే 2 monthsలో మనకు ఇంపార్టెంట్ 1 month, ఇన్ఫ్యాక్ట్ 1 month అని చెప్పొచ్చు, ఇంపార్టెంట్ T20 వరల్డ్ కప్ ఉంది. సో లైక్ హర్షదీప్ సింగ్ వాజ్ అ మెయిన్ బౌలర్ ఫర్ అస్ T20. సో తనకు కూడా బుమ్రా, హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చినట్టు తనకు కూడా రెస్ట్ ఇచ్చి షమిని తీసుకొని వచ్చింటే బాగుండు అనేది ఒక చిన్న పాయింట్. అండ్ సో షమి మిస్ అయ్యాడు. అండ్ బౌలర్స్లో చూసుకుంటే షమి,
అండ్ బ్యాట్స్మెన్స్‌లో చానా అంటే చానా ఇష్యూ. సో, రుతురాజ్ గైక్వాడ్ మెయిన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పాలి, రుతురాజ్ గైక్వాడ్ మిస్ అవ్వడం వల్ల. సో, రుతురాజ్ గైక్వాడ్ ఏం రాంగ్ చేయలేడు. ద మెయిన్ థింగ్, రుతురాజ్ గైక్వాడ్ ఓడీఐ స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో లేడు. తన స్పాట్ అనేది ఫిక్స్ లేదు. శ్రేయస్ అయ్యర్ వాజ్ నంబర్ 4 అనేది ఫిక్స్ అయ్యాడు. సో, హి ఈస్ పర్ఫార్మింగ్ సిన్స్ ఫ్రమ్ ఇయర్స్. సో, కన్సిస్టెంట్‌గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. బట్ బీసీసీఐ అయ్యర్ అంత యూనో అంత అంత రష్ చేయాల్సిన అవసరం ఏముంది? ఐ డోంట్ నో. రష్ చేసి మళ్ళీ ఇంజ్యూరీ అవ్వడం ఎందుకు? లైక్ గ్యాప్ ఇవ్వాల్సింది. ఓడిఐ మనకు ఓడిఐ వరల్డ్ కప్ కూడా చాలా టైం ఉంది. ప్రాపర్ రెస్ట్ ఇచ్చి ఉండింటే బాగుండని. బట్ పృథ్వీరాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడుకుంటే హార్డ్ టైమ్స్ అని చెప్పొచ్చు. హీ వాజ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ. లిస్ట్ యావరేజ్ చూసుకుంటే అందరికంటే హైయెస్ట్ ఉంది ఓవరాల్ టాప్‌లోనే. అండ్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ ఉంది. సో, లిస్ట్ యావరేజ్‌లో ఫస్ట్ ఉన్నాడు. యూ నో లైక్ 2023లో టీ20స్‌లో ఆస్ట్రేలియా మీద సెంచరీ చేశాడు. అండ్ నెక్స్ట్ డ్రాప్ చేశాడు. అండ్ మొన్న ఛాన్స్ వచ్చింది ఓడిఐలో, అక్కడ సెంచరీ చేశాడు. మళ్ళీ డ్రాప్ చేశాడు. సో, బట్ 2026 యాక్చువల్‌గా రుతురాజ్ గైక్వాడ్‌కు లైక్ మేబీ 2-3 1 ఆర్ 2 ఫార్మాట్స్‌లో కన్సిస్టెంట్‌గా చూడొచ్చు అనుకున్నా. దట్ సాడ్‌లీ లైక్ ఓడిఐలో ఈ న్యూజిలాండ్ సిరీస్‌కి అయితే పక్కా రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడనుకున్నా. బట్ బీసీసీఐ రష్ చేయడం వల్ల శ్రేయస్ అయ్యర్ రావడం వల్ల సో, తనొచ్చేసరికి మిస్ అయ్యాడు. ఇన్‌ఫాక్ట్ 15 స్క్వాడ్‌లో కూడా ఇంక్లూడ్ చేయలేడు. దట్స్ లిటిల్ బిట్ సర్ప్రైజింగ్. అండ్ మేబీ టెస్ట్‌లలో తను వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే టెస్ట్‌లో నంబర్ 3 స్పాట్ అక్కడ కొంచెం మనకు యూనో లైక్ సమ్ హోల్స్ ఉన్నాయి. సో, నంబర్ 3 ఆ టెస్ట్‌లో మేబీ యాక్షన్‌లో చూడొచ్చు. అది వచ్చేసరికి టెస్ట్ మనకు అరౌండ్ జూన్‌లో ఉంది. అప్పటి వరకు రుతురాజ్ గైక్వాడ్‌ని ఇంటర్నేషనల్‌లో చూడే ఛాన్సెస్ తక్కువ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దేవదత్ పడిక్కల్ ఏం చెప్పాలి. సో, డొమెస్టిక్ విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచెస్‌లో 4 సెంచరీస్. అండ్ లిస్ట్ యావరేజ్ చూసుకుంటే 80 ఉంది. అండ్ తను ఆడిన 33 ఇన్నింగ్స్‌లో ఆల్మోస్ట్ 10 సెంచరీస్ ఉన్నాయి. కన్సిస్టెంట్‌గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు విజయ్ హజారే డొమెస్టిక్‌లో. సో, తనకేం చెప్పాలి. అండ్ అలాగే ధ్రువ్ సోరే. సో, మోస్ట్‌లీ మీకు తెలియకపోవచ్చు. తను వచ్చేసరికి ఐపీఎల్ 2021 ఐ గెస్ సమ్‌వేర్. సో, అక్కడ సీఎస్‌కేకి ఆడాడు. సో, డొమెస్టిక్‌లో చూసుకుంటే విదర్భ టీమ్‌లో ఆడతాడు. తను వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ 500s లైక్ లిస్ట్ విజయ్ హజారే ట్రోఫీలో చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 500s ఉన్నాయి. సో, బ్యాక్ టు బ్యాక్ 500s అంటే మ్యాటరా? సో, తనను కూడా ఇంక్లూడ్ చేయలేదు. సో, బీసీసీఐ షుడ్ కన్సిడర్ లైక్ అట్‌లీస్ట్ లైక్ మీరు ప్లేయింగ్ లెవెల్‌లో పెట్టకపోయినా లైక్ డొమెస్టిక్‌లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో సో, వాళ్ళను స్క్వాడ్‌లో లైక్ అట్‌లీస్ట్ స్క్వాడ్‌లో తీసుకోవడం బెటర్. అండ్ ఇఫ్ యూ సీ ఇషాన్ కిషన్ హూ డిడ్ ఫ్యాబులస్ లైక్ 34 అరౌండ్ 40 బాల్స్ సెంచరీ హిట్ చేశాడు. సో, తను కూడా వస్తాడనుకున్నా. తను రాలేడు. రిషబ్ పంత్ చూసుకుంటే నేను టీ20 లైక్ వైట్ బాల్‌లో పెద్దగా రాణించడం లేదు రీసెంట్‌గా. తను వచ్చేసరికి డెసిగ్నేటెడ్ వికెట్ కీపర్, బ్యాకప్ వికెట్ కీపర్. సో, మనం కూడా ఆర్ట్స్‌గా ఉండదు లైక్ రిషబ్ పంత్ అనేది రాంగ్ సెలక్షన్ అని చెప్పలేం. బట్ ఏదైతే విజయ్ హజారే ట్రోఫీలో తను వచ్చేసరికి మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ రోహిత్ అలాగే విరాట్ కోహ్లీ మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ రిషబ్ పంత్ అనేది ఫెయిల్ అయ్యాడు. అలాగే యశస్వి జైస్వాల్ తను కూడా విశాఖపట్నంలో సెంచరీ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో కూడా 1 ఆర్ 2 మ్యాచెస్ మంచిగా ఆడాడు. సో, తను లైక్ లైక్ బ్యాకప్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ని కన్సిడర్ చేయొచ్చని చెప్పొచ్చు. బట్ అట్లా అనుకుంటే యశస్వి జైస్వాల్‌కి అన్‌ఫెయిర్ అని చెప్పొచ్చు. సో, తనొచ్చేసరికి బ్యాకప్‌గా చాలా లాంగ్ నుంచి ఉన్నాడు.
సో, రుతురాజ్ గైక్వాడ్ అయితే 1-4లో ఎక్కడైనా ఆడగలే అడాప్టబిలిటీ ఉంది. బట్ సాడ్‌లీ మిస్ అయ్యాడు. లాట్స్ టెస్ట్‌లో హోప్ లైక్ హి విల్ గెట్ ఛాన్సెస్ సూన్ అని చెప్పు. అండ్ మిస్ అయిన ప్లేయర్స్ చూసుకుంటే ఇంకా మిస్ అయిన ప్లేయర్స్ ఎవరున్నారు? సో, హోప్ లైక్ ఈ సిరీస్‌లో మనకు విరాట్ కోహ్లీ నుంచి అట్‌లీస్ట్ 1 సెంచరీ ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అండ్ అలాగే రోహిత్ నుంచి ఒక సెంచరీ. లెట్స్ సీ లైక్ ఇఫ్ ఇఫ్ శ్రేయస్ అయ్యర్ నాట్ ఫుల్లీ పిక్డ్ అప్పుడు మేబీ రుతురాజ్ గైక్వాడ్‌ని తెస్తారేమో చూద్దాం. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. అండ్ కామెంట్ చేసేయండి మీరు లైక్ ఎవరు డిజర్వ్ అయ్యారు, ఎవరు మిస్ అయ్యారు అనేది. సో యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.